కడప వైసీపీ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో మారుతి మహాలక్ష్మి బ్రహ్మంగారి మఠంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాత్కాలిక మఠాధిపతి వెంకటాద్రి స్వామి తనను గోవిందస్వామిని బెదిరించారని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని తెలిపారు. మఠంలో మహిళలు, పిల్లలపై వేధింపులు జరుగుతున్నాయన్నారు. తన గది తాళాలు పగలగొట్టి సామగ్రిని తరలించారని ఆరోపించారు. ఈ ఘటనలపై ప్రభుత్వం దేవాదాయ శాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్రహ్మంగారి మఠంను సానికొంపాని తాత్కాలిక మఠాధిపతిగా అక్రమంగా నియామకమైన మఠం ఆచార వ్యవహారాలలో కనీస జ్ఞానం లేని అశ్లీల అర్ధనగ్న నటీమణులు, ఫేస్బుక్ పేజీలు మరియు అశ్లీల వీడియోలు, డేటింగ్ పేజీలు ఫాలో అయ్యే వెంకటాద్రి స్వామి లాంటి వారు అవడం, చక్కని సంస్కారంతో వేదాంతం చదివిన పూర్వ మఠాధిపతి తదుపరి మఠాధిపతిగా నియామకం కాబడిన గోవిందస్వామిని అత్యంత అమానవీయంగా మెంటల్ నా కొడుక, నీకు చదువు రాదురా, నీ మీద పోలీస్ కేసు పెట్టి నీకు జీవితం లేకుండా చేస్తానని భారీ స్థాయిలో యుక్తాయుక్త విచక్షణ మరిచి బెదిరింపులు గురి చేయడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోమని వెంకటాద్రి స్వామి మీద కేసు పెట్టడం జరిగింది. ఈ అమానవీయ సంఘటన మీద కేసు పెట్టగా ఇప్పటికీ ఎఫ్ఐఆర్ రాయలేదు. ఇలాంటి నీచపు వ్యవహారాలన్నీ మేనేజర్గా డిస్మిస్ అయిన పిపిఎన్ ప్రసాద్ ప్రోద్బలంతో వెంకటాద్రి స్వామి వారు చేస్తున్నారు. ఈ తాత్కాలిక మఠాధిపతిగా వెంకటాద్రి స్వామి నియామకమైన తర్వాత మఠంలో బ్రహ్మంగారి వారసుల మీద, ముఖ్యంగా స్త్రీల మీద మరియు పిల్లల మీద తీవ్రమైన అరాచకాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ సూత్రధారుడు మేనేజర్గా డిస్మిస్ అయిన పిపిఎన్ ప్రసాద్. మఠంకు ఏ సంబంధం లేని పిపిఎన్ ప్రసాద్ మఠం ఖాళీ చేసి నేను మా పుట్టింటికి వెళ్ళిపోవాలని సోషల్ మీడియా వేదికగా చేసుకొని వీడియోలతో తీవ్రమైన బెదిరింపులు చేశాడు. ధార్మిక పరిషత్కి ఇచ్చినటువంటి లెటర్లో కూడా వెరీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మఠాధిపతి తల్లి, మఠాధిపతి కుటుంబ సభ్యులు నియమం ఉండొచ్చు అని. ఇప్పుడు ఆవిడ తల్లి కాదు అనేది ఏ కోర్టు ఇప్పించండి ఆయన్ని. వెరీ క్లియర్గా వెంకటాద్రి స్వామి ధార్మిక పరిషత్తుకి రాసినటువంటి లెటర్లో వెరీ క్లియర్గా మఠాధిపతి తల్లి అంటే ఒక భార్య చనిపోయిన స్త్రీ బయటికి వెళ్ళిపోవాలి. హిందూ సంస్కృతిలో ఏ హిందూ ధర్మశాస్త్రం చెప్తుంది, ఏ న్యాయశాస్త్రం చెప్తుంది, భర్త చనిపోయిన తర్వాత భార్య వెళ్ళి సతీ సహగమనం చేయాలి, లేకపోతే వెళ్ళి వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి. వాళ్ళు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ పుట్టింటికి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టించాడట, ఆ ఇంట్లో ఉండి ఆవిడకి అక్కడ పుట్టిల్లు ఉందట, ఆ పుట్టింట్లో ఉండి అక్కడ ఆవిడ బతకాలంట, అక్కడ ఆవిడ ధర్మ ప్రచారాలు చేసుకోవాలంట. ఇలా సోషల్ మీడియాలో అనేక మంది చేత డబ్బులు ఇచ్చి పోస్టులు పెట్టిస్తూ ఉన్నారు ఒక స్త్రీ మీద. బ్రహ్మంగారి మఠంను